అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు అని ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త ఎంతవరకు నిజంగానే రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఈ ప్లాన్ వేస్తున్నారు అసలు? ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కాంటెస్ట్ చేస్తారనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే తను అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కావడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే హాజరవుతానని చెప్పి ఒక మంకుపట్టు అనుకోవచ్చు, తన రాజకీయ నిర్ణయం అనుకోవచ్చు, కూర్చున్నాడు. స్పీకర్తో సహా మంత్రులు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి రా, వచ్చి నీ ప్రజా సమస్యల్ని లేవనెత్తు, నియోజకవర్గ సమస్యలను లేవనెత్తు, మీకు తగిన సమస్య నీ సభ్యులకు అనుగుణంగా నీకు తగిన సమయం ఇస్తామని చెప్పి చెప్పడం. కాదు, నాకు ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తే నాకు అంతే సమయం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు తోటి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి పోల్చుకోవడం అంటేనే అది తప్పు. ఎందుకంటే నిన్ను అది ఆ ప్లేస్ కాదని తీసుకొచ్చి ఈ ప్లేస్లో కూర్చోబెట్టారు. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వని పరిస్థితికి ఇచ్చారు. ప్రజలు ఆ విధంగా నీకు తీర్పిచ్చినప్పుడు నువ్వు ఆ విధంగానే వివరించాల్సిన అవసరం ఉండే. దానికి భిన్నంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా కావాలని చెప్పి చెప్పడం ద్వారా తను అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళినట్టయితే మరి ఏదైనా చర్చలు ఏమైతే ఆ చర్చ ద్వారా తాను చేసిన తప్పులు బయటపడే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో చర్చకున్న ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే, అసెంబ్లీలో ఏ చర్చ జరిగినా, ఏ డిమాండ్ జరిగినా, ఏది జరిగినా అది రికార్డ్ అవుతుంటుంది. బయట నువ్వు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఎలాంటి కార్యక్రమాలు చేసినా అవి ఒకరోజు 2 రోజులు పత్రికల్లో పేపర్లో వార్తలు వస్తాయి, అది అక్కడికి క్లోజ్ అయిపోతుంది. కానీ అసెంబ్లీలో జరిగే చర్చ రికార్డుల్లో ఉంటుంది, జీవితకాలం రికార్డులో ఉంటుంది. ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక చర్చ జరిగింది అనుకో, లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ఒక రికార్డుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వాటిని అట్లనే మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు బయట ఎంత రచ్చ చేసినా, చర్చ చేసినా దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు, అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారు. దానికి కారణాలు ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళినట్టయితే నన్ను అవమానపరుస్తారు, నాకు స్పీకరు మైక్ ఇవ్వడు, నాకు సమయం కేటాయించి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడైనా మనం చూసుకున్నట్టయితే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ గతంలో లోక్సభలో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానం రాకపోయినప్పటికీ లోక్సభకు అటెండ్ అవ్వడం జరిగింది. 55 మంది లోక్సభ సభ్యులు ఉండాల్సిన 2014 వాళ్ళకి 50 మంది, తర్వాత 52 మంది వచ్చి ప్రతిపక్ష స్థానం వాళ్ళకి రాలేదు. ఈసారి 99 మంది సభ్యులతో ప్రతిపక్ష స్థానం రావడం జరిగింది. కానీ తను అంటే సాకులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయాల వర్గాలుగా చర్చ ఏంటంటే, గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో అరెస్ట్ అయిన తర్వాత నేను సీఎంగా అయ్యాను, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది మరోసారి అనే దాని మీద వెళ్తున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎంపీగా కడప ఎంపీగా ఉన్న సందర్భంగానే తన అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో తను ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వడాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే అవినాష్ రెడ్డి మీద ఆల్రెడీ అవినీతి ఆరోపణలు, మన వివేకానంద హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా బెయిల్ రద్దు చేయడం జరిగింది. కాబట్టి రేపో మాపో తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి వల్ల కొంత మచ్చ వైసీపీకి పడింది కాబట్టి అతను రాజీనామా చేయించి తాను ఎంపీగా పోటీ చేసి ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పులివెందలని భారతిరెడ్డిని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ జరుగుతుంది. సెంటిమెంట్ వర్కౌట్ ఉంటుంది. గతంలో సెంటిమెంట్ ప్రకారమే మా నాన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన మా నాన్నను దూరం అని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ సెంటిమెంట్ ఆధారంగా నన్ను జైలుకి పంపించారు. చంద్రబాబు నాయుడు, చిదంబరం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అవకాశాన్ని ఏ విధంగా అయితే ఇచ్చేశాడో, ఈసారి కూడా తాను అరెస్ట్ అయినట్టయితే ఇంకొక 3 ఏళ్ల కాలం ఉంది, 1 సంవత్సరం జైల్లో ఉన్నా పర్లేదు, మళ్ళీ విడుదలైన తర్వాత వచ్చి నేను మళ్ళీ ఈ పాదయాత్ర చేయడం ద్వారా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనేది ఒక సెంటిమెంట్ ఆధారంగా వెళ్తున్నారు అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వీటన్నిటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వీటి మీద స్పందించలేదు. చూడాలి అంటే ఏ విధంగా ముందుకెళ్తారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా సాధ్యమే. జగన్మోహన్ రెడ్డి విషయంలో తాను నిర్ణయాలు తీసుకునేది తనకే తెలుస్తాయి తప్పిస్తే మిగతా వాళ్ళకి తెలివాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ఒకవేళ ఇది నిజమైతే కనుక ఉన్న పదవిని రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడున్నంతలా గుర్తింపు ఉంటుందా? అంటే
ఉన్న పదవి నుండి నువ్వు కూడా రాజీనామా చేసేసి అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా వచ్చావని ఏమన్నా ప్రజల్లో తిరస్కారం ఏమన్నా కనిపిస్తుంది అంటారా? లోక్సభ కడప లోక్సభ అనేది మాకు పెట్టని కోట. కడప లోక్సభలో ఎక్కడ ఓడిపోయినా కడపలో గెలిచే అవకాశం ఉందనేది ఒక సెంటిమెంట్ కానీ అక్కడ లోకల్ ప్రాంతం కానీ దాన్ని ప్రిస్టేజ్గా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కడప లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరకపోతే ఖచ్చితంగా ఇక రాజకీయ జీవితం అక్కడికి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎంపీగా గెలిచిన తర్వాత కొన్ని తనకి ఫెసిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. తనని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి కావాలి, దాంతోపాటుగా ఢిల్లీ పరిచయాలు ఉంటాయి. అంత ఈజీగా అరెస్ట్ చేయడానికి కొంత సమయం, ఎందుకంటే మనం చూస్తున్నాం అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు సిబిఐ అరెస్ట్ చేయకపోవడానికి కారణాన్ని కూడా మనం చూడొచ్చు. ఏదో ఒక కారణాలతో తప్పించుకుంటున్న సందర్భాన్ని చూడొచ్చు. ఈ రేపో మాపో జగన్మోహన్ రెడ్డి సిబిఐది రద్దు అవుతుంది, బెయిల్ రద్దు అవుతుంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఈడీ ఎంటర్ అయింది. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఎంపీగా ఉన్నట్టయితే కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, ఢిల్లీలో పరిచయాలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అరెస్ట్ అయినా మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తే మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే ఒక సెంటిమెంట్ ఆధారంగా వెళ్తున్నారనేది కూడా మనం చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.